ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమా విడుదలవుతుంది. సినిమా బాగుందా లేదా అనే చర్చ ఒకవైపు నడుస్తుంటే మరోవైపు సోషల్ మీడియాలో కలెక్షన్ల రచ్చ మొదలవుతుంది. మా హీరో సినిమా తొలి రోజే 50 కోట్లు కొట్టింది, మా హీరో సినిమా 100 కోట్ల క్లబ్లో చేరింది అంటూ అభిమానులు పోస్టర్లు పట్టుకుని నెట్టింట ఫ్యాన్ వార్స్కు దిగుతూ ఉంటారు. అయితే ఆ పోస్టర్లలో కనిపించే అంకెలు ఎంతవరకు నిజం? థియేటర్ దగ్గర వచ్చే వసూళ్లకు నిర్మాతలు విడుదల చేసే పోస్టర్లకు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నాగవంశీ మైండ్ బ్లాంకింగ్ నిజాలు బయటపెట్టారు. సాధారణంగా సినిమాల కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీలో ఏదో మాయాజాలం జరుగుతోంది అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. కానీ దాన్ని ఏ నిర్మాత అధికారికంగా ఒప్పుకోలేదు. మొదటిసారిగా నాగవంశీ ఓపెన్గా మాట్లాడుతూ టాలీవుడ్లో ఏ సినిమా కలెక్షన్ పోస్టర్ అయినా సరే నంబర్లను పెంచి చూపించకుండా బయటకు రాదు. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ పోస్టర్లన్నీ కంప్లీట్ ఫేక్ అని తేల్చి చెప్పారు. సినిమాకు నిజంగా 100 రూపాయలు వసూలైతే నిర్మాతల పోస్టర్ మీద 110 అని వేస్తారని ఆయన ఉదాహరణతో సహా వివరించారు. అంటే ప్రచారంలో ఉండే అంకెలన్నీ పెంచి చూపించినవే కానీ వాస్తవ బాక్స్ ఆఫీస్ వసూళ్లు కావని తెలిపింది. ఒక సామాన్య అభిమానికి వచ్చే పెద్ద అనుమానం ఏంటి అంటే లేని కలెక్షన్స్లో ఉన్నట్లు ఎందుకు చూపిస్తారు అని. అయితే తమ అభిమాన హీరో సినిమా 100 కోట్లు లేదా 200 కోట్లు కొట్టిందని చూసినప్పుడు ఫ్యాన్స్ చాలా సంతోషిస్తారు. ఆ ఆనందం కోసమే నిర్మాతలు ఈ పోస్టర్లను డిజైన్ చేస్తారు. సినిమాకి మార్కెట్లో మంచి బిజినెస్ మరియు క్రేజ్ తీసుకురావడానికి ఇదొక పబ్లిసిటీ స్ట్రాటజీ. కేవలం కలెక్షన్ల పోస్టర్లే కాదు, బుక్ మై షో వంటి యాప్లలో కనిపించే అప్లైడ్ లైక్స్ను కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తామని నాగవంశీ సంచలన నిజం చెప్పారు. పోస్టర్ల మీద 100 కోట్లు 200 కోట్లు అని పెద్ద పెద్ద అంకెలు వేసినప్పుడు ఆదాయపు పన్ను అధికారులు వచ్చి ఊరుకుంటారా అని చాలామంది అనుకుంటారు. దీనికి నాగవంశీ ఇచ్చిన వివరణ చాలా ఆసక్తికరమైంది. ఐటీ అధికారులకు కూడా ఈ పోస్టర్లన్నీ ఫేక్ అని బాగా తెలుసు. అందుకే పోస్టర్లలో ఉండే అంకెల ఆధారంగా వారు పన్నులు అడగరు. లీగల్గా అఫీషియల్గా వచ్చే ఒరిజినల్ కలెక్షన్ల లెక్కలు వేరేగా ఉంటాయి అని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా సినిమాలను నిర్మించే అగ్ర నిర్మాతలే తమ కలెక్షన్ పోస్టర్లు ఫేక్ అని స్పష్టంగా చెప్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సోషల్ మీడియాలో సాధారణ అభిమానులు మాత్రం ఆ నకిలీ నంబర్లను పట్టుకొని గంటల తరబడి గొడవలు పడుతున్నారు. ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులపై బూతులు తిట్టుకోవడం, ట్రోల్స్ చేసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి లాభం లేదు. సినిమా అనేది కేవలం మనకు 2 లేదా 3 గంటల వినోదాన్ని పంచే ఒక మాధ్యమం మాత్రమే. సినిమా బాగుంటే థియేటర్లో చూసి ఆస్వాదించాలి. అంతే తప్ప పోస్టర్లలో ఉండే ఫేక్ కలెక్షన్ల కోసం అనవసరమైన ఫ్యాన్ వార్స్ చేసుకోవడం పూర్తి వ్యర్థం. ఇప్పటికైనా సినీ అభిమానులు ఈ నిజాన్ని గ్రహించి నకిలీ వసూళ్ల రచ్చకు ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.